మా బావ ఇంత మాట అంటాడని నేను కల్లో కూడా ఊహించలా. అసలు ఏమైందో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైద్ది. ఫస్ట్ టైం నేను కేక్ చేసింది ఎప్పుడో తెలుసా, ఫాదర్స్ డే రోజు బయటికి వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఆ బేకరీలో కేక్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పేసి చెప్పారనమాట. అందుకని ఇంట్లోనే ట్రై చేశా, కానీ కేక్ అయితే చండాలంగా వచ్చింది. అందుకే మా బావ అన్నాడు, తల్లి నీకో దన్నం, నా డబ్బులు వేస్ట్ చేయబాకు, ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు నాకు చెప్పమ్మా అని చెప్పేసి చెప్పాడనమాట. కానీ మనమైతే వదలం కదా, మా బావ ఎన్నన్నా కానీ చెవున విని ఇంకో చెవున అయితే వదిలేస్తాను. కానీ మా బావ నా కుకింగ్ వీడియోస్కి పేరు పెట్టాడు కాబట్టి పట్టుదల వదలకుండా ఈరోజు కేక్ని అయితే చేసి తనకి సర్ప్రైజ్ చేయబోతున్నాను. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ కేక్ కోసమే చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కొనుక్కొచ్చాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే వెనిలా ఎసెన్స్, క్రీము, ఇవన్నీ కూడా నేను బేకింగ్ షాప్ నుంచి తీసుకొచ్చి ఈరోజు కేక్ అయితే పర్ఫెక్ట్గా చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వచ్చి కేక్ వీడియోస్ని చూసి మాకు కూడా చేసి పెట్టి మమ్మీ తినాలనిపిస్తుంది అనేసి అడుగుతూ ఉన్నారనమాట. అందుకే ఈరోజు మీకోసం కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని పట్టాలి. ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా అయితే నేను ఒక కప్పుతో తీసుకున్నాను, అలాగే కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవి మూడు కూడా వేసుకుని జల్లెడ పట్టుకుని పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం మైదా ఎంతైతే తీసుకున్నామో, అంటే నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు కప్పు కూడా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం లైట్ గానే తింటాం కాబట్టి 3/4 కప్పు అయితే వేసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా పట్టుకున్న పౌడర్ లో ఒక పించ్ అనమాట, కొంచెం మాత్రమే సాల్ట్ వేసేసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత 3 ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ అనమాట. ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ అనేది మనకి రావాలన్నమాట. ఆ తర్వాత నేను మర్చిపోయింది ఏంటి అంటే ఆయిల్ కూడా 1/2 కప్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుని ఉంటే మనకి మంచిగా మిశ్రమం అనేది వచ్చేది. కానీ నేను అలా చేయలేదన్నమాట. అలాగే షుగర్ పౌడర్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్ అయితే దాంట్లోనే నేను ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా బీటర్తో బీట్ చేసుకున్నాను. ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్లో ఈ బ్యాటర్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలి. లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మనము రిబ్బన్ మడత పెడతాం కదా, అలా స్ట్రక్చర్ అయితే రావాలి. సో ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో ఒక స్టాండ్ పెట్టేసుకొని కరెక్ట్గా మన గిన్నె కూర్చునే విధంగా అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ గిన్నెకి కింద ఆయిల్ పూసేసి అలాగే పైన బటర్ పేపర్ వేసి కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా ఆ గిన్నెలో పోసుకొని 2 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా అవుతాయి. ఒక 20 to 30 మినిట్స్ అయితే మనము కుక్కర్లో కానీ అలాగే నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసి మంచిగా బేక్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఓవెన్లో పెట్టలేదండి, నా దగ్గర ఓవెన్ లేదు, అందుకే ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను. కేక్ అయితే చాలా బాగా చేయలేదు అన్న మా భావన ఒకటి గుండానే భలే చేసావబ్బా అనేసి అనిపించుకున్నానండి. మీకు షార్ట్లో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కేక్ ఎంత పఫీగా వచ్చింది అని. నచ్చితే ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.